సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం మానాలన్నారు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా సొంత చెల్లి బావ ట్వీట్ చేయలేదని, సొంత ఇంటి వాళ్లు పట్టించుకొని కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. అనంతరం బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కులగణన గురించి మాట్లాడే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 42% రిజర్వేషన్ల గురించి, బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడే అర్హత వాళ్ళకు లేదు. ఎందుకంటే మనము బీసీ అయినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారిని తీసేసి మరి రెడ్డిని పెట్టినారు. రెడ్డిని తీసేసి ఈ రోజు బ్రాహ్మణులను పెట్టినారు. ఈ రోజు మినిమం కనీస అర్హత కూడా లేదు వాళ్ళు బీసీల గురించి. కేంద్ర ప్రభుత్వంలో అప్పుడు మండల్ కమిషన్ ను విపి సింగ్ గారు ప్రవేశపెడితే అడ్డుకున్నటువంటి వాళ్ళు బీజేపీ వాళ్ళు బీసీ రిజర్వేషన్ 42% ఉండొద్దని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇది ఎంతవరకు సమంజసం? బీసీ యొక్క కులగణన ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాలన్న దృక్పథంతో, చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ ఉండడం, దానికి అనుకూలంగానే బీసీ కులగణన జరిగింది. దాని ప్రకారమే ఈ రోజు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ఆర్డినెన్స్ కూడా గవర్నర్ గారికి పంపించడం జరిగింది. కానీ దీన్ని అంతా అడ్డుకుంటున్నది. దీన్ని ఏ విధంగానైనా అమలు పరచకూడదు. అమలు పరిస్తే కాంగ్రెస్ కు పేరు వస్తుంది దేశంలో. బీజేపీ ఇంకొక మాట ఏమంటుంది, రామచంద్రరావు గారు ముస్లింలను తీసేస్తే మేము సపోర్ట్ చేస్తామంటున్నారు. మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ రాష్ట్రం లోపల ముస్లింలకు రిజర్వేషన్స్ ఆయన ప్రవేశపెట్టిందే. అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. రామచంద్రరావును ఒకటి నేను కోరుతా ఉన్నా, నీ యొక్క బీజేపీ పాలిత రాష్ట్రాల లోపల ముస్లింలకు ఎప్పుడెప్పుడు రిజర్వేషన్స్ కేటాయించారు, దాంట్లో ఎవరెవరు ఉన్నారు ఇది చూసుకొని మాట్లాడాలని చెప్తా ఉన్నాను.